పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో జనసేన పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. పార్టీ అధినేత పవన్ తీరే ఈ అయోమయానికి కారణమని ఆ పార్టీ క్యాడరే అంటుంది. సినిమాల్లో గెస్ట్ ఆర్టిస్ట్ మాదిరిగా అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్న పవన్ కు గెలిచేంత సీన్ లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు టీడీపీ జనసేన కార్యకర్తలు ఎవరికి వారే అన్నట్లుగా తయారయ్యారు. మొత్తం మీద పిఠాపురంలో పవన్ సీన్ రివర్స్ అయిందని అంటున్నారు. అక్కడేం జరుగుతుందో ఒకసారి చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తూ ఉండడంతో అక్కడి జనసేన క్యాడర్ మొదట్లో జబ్బలు చరుచుకుంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పిఠాపురంలో పవన్ కు 1,00,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమంటూ ఊదరగొట్టారు. అయితే పవన్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన రోజు మాత్రమే వారిలో ఉత్సాహం కనిపించింది. ఆ తర్వాత రోజు నుంచి పిఠాపురంలో జనసేన పవన్ కళ్యాణ్ పరిస్థితులు గందరగోళకరంగా మారాయి. అక్కడ సీటు ఆశించిన జనసేన నేత ఉదయ్ శ్రీనివాస్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారంతో పవన్ కే కళ్లు బైర్లు కమ్మాయి. ఎట్టకేలకు ఉదయ్ శ్రీనివాస్ కు కాకినాడ ఎంపీ సీటు ప్రకటించి అతన్ని దారికి తెచ్చుకున్నారు పవన్. ఇక టీడీపీ నేత వర్మను చంద్రబాబు బుజ్జగించి పవన్ గెలిపించే బాధ్యతను ఆయనకే అప్పగించారు. అయితే అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ అనుకున్నట్లుగా పిఠాపురంలో కూటమి పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవనేది అక్కడ వినిపిస్తున్న టాక్. చంద్రబాబు ఎంత బుజ్జగించినా టీడీపీ నేత వర్మ మాత్రం తన సీటు పవన్ లాక్కున్నాడనే ఫీలింగ్తోనే ఉన్నారు. ఒకసారి పవన్ అక్కడ గెలిస్తే తన రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడుతుందనే ఆందోళన ఆయనలో కనిపిస్తోంది. ఈ పరిస్థితి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉండడంతో ఒకప్పుడు వర్మను తిట్టిన నోటితోనే ఇప్పుడు తనను గెలిపించే బాధ్యతను ఆయన చేతిలో పెట్టి భారం దించుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే వరకు పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ కు టీడీపీ నేత వర్మకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తెలుగుదేశం పార్టీలో ఉంటూ వర్మపై తిరుగుబావుట ఎగరవేసిన నాయకులనే జనసేనలో చేర్చుకున్నారు పిఠాపురం ఇన్ఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్. దీంతో ఈ ఇద్దరు నాయకుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఇదిలా ఉంటే కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగిన ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం వదిలి ఇతర నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉండడంతో పిఠాపురంలో జనసేన పరిస్థితి చుక్కాలు లేని నావలా తయారైంది. ఇప్పటికీ పవన్ 2 సార్లు ఎన్నికల ప్రచారానికి వచ్చినా పార్టీలో కొందరు ముఖ్య నాయకులనే కలిసి వారితోనే సమావేశాలు నిర్వహించారు. కానీ పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలను మాత్రం పవన్ అస్సలు పట్టించుకోవడం లేదు. పవన్ను కలవడానికి వెళ్లిన కార్యకర్తలను సైతం సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో వారికి నిరాశే మిగిలింది. పవన్ను కలవాలని ఆయన బస చేసిన హోటల్ వద్ద గంటల తరబడి మండుటెండల్లో నిరీక్షించినా వారి ఆశ తీరలేదు. ఉగాది పర్వదినం నాడు చేబ్రోలులో పవన్ గృహప్రవేశం సందర్భంగా సేమ్ సీన్ కార్యకర్తలకు రిపీట్ అయింది. అక్కడ కూడా పవన్ ను కలిసే ఛాన్స్ రాకపోవడంతో క్యాడర్ అలకబోనింది. మరోవైపు అసలు ఎన్నికల ప్రచారంలో క్యాడర్ కు దిశానిర్దేశం చేసేవారే లేకుండా పోయారు. పవన్ సీరియస్ గా ప్రచారంలోకి రావడం, స్థానిక నేతలు ఎవరికి వారుగా వ్యవహరిస్తుండడం, టీడీపీ నేత వర్మ కూడా సీరియస్ గా ఉండడంతో పిఠాపురంలో పవన్ పరిస్థితి ఏమవుతుందా అనే చర్చ మొదలైంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈసారి కూడా పవన్ కు గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో మాదిరే ఫలితం వస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే లక్షలాది పుస్తకాలు చదివిన మేధావి పవన్ కు వాస్తవాలు వివరించగలిగే దమ్ము ఎవరికి ఉంది అనేది వేచి చూడాలి.